గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం బంజారాహిల్స్లో ఒక స్టాల్కి అయితే వచ్చాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్లీ ఇది ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 40 సంవత్సరాల నుంచి ఈ స్టాల్ అయితే రన్ చేస్తారంట. యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 2 ఐటమ్స్ ఉన్నాయంట. ఇప్పుడు మాత్రం అలా పెంచుకుంటూ నాకు తెలిసి ఒక 20 ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. సో టేస్ట్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు వీడియోలో చెప్పబోతున్నాం. సో అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐటీ. సో ఇందాక చెప్పాను కదా ఒక స్టాల్ ఉందని, అది ఇదే. యాక్చువల్లీ 41 ఇయర్స్ నుంచి అయితే ఉందంట. సో లోపల మనకు అన్న కూడా ఉన్నాడు. సో అందరితో మాట్లాడి ఐటమ్స్ ఏమి ఉన్నాయి అండ్ ప్రైజెస్, టైమింగ్స్ కూడా తెలుసుకుందాము. అన్న కూడా వచ్చేయండి. హాయ్ సార్, ఏం పేరు? విజయ్. విజయ్. ఓకే సార్, ఇక్కడ ఈ స్టాల్ ఉంది కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది మా డాడీ 85 అంటే అదొక 5, 90, 40 ఇయర్స్ అయిపోయింది. ఓకే, మామూలుగా అసలు ఐటమ్స్ ఏమి ఉంటాయి చెప్తారు ఇక్కడ? ఆనియన్ సమోసా, ఆలూ సమోసా, సాబుదానా వడ, వడాపావ్, ఓకే, మసాలా వడ, చిన్న సమోసాలు మూడు పెట్టలేదు, ఆనియన్, కార్న్, ఎగ్ అంటే టైప్స్ వేరే వేరే ఉంటాయి. ఓకే, పాలక్ మీద ఆకుకూర మొత్తం మిక్స్ పకోడీ ఉంటుంది. ఓకే, బ్రెడ్ బజ్జీ ఉంటుంది, సగ్గుబియ్యం వడ ఉంటుంది. సగ్గుబియ్యం వడ. ఓకే, మామూలు దొరకవు ఇక్కడ. అదే సాబుదానా వడ, మిర్చి బజ్జీ అయితే కామన్ ఇక్కడ. ఎగ్ బోండా ఉంటుంది, వడాపావ్ ఉంటుంది, వడాపావ్, మన ముంబై స్టైల్ వడాపావ్. ఓకే, వడాపావ్ ఉంటుంది. చాయ్, స్నాక్స్. ఓకే, మామూలుగా ఇది 1985లో స్టార్ట్ చేశా అన్నారు కదా, అప్పుడు ఐటమ్స్ ఏమేమి ఉండేవి? మా డాడీ ఓన్లీ సమోసా, చాయ్ ఉండేవాడు. అన్న బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత 2011 తర్వాత మనం దిగినాం. ఓకే, అదే మరి బీటెక్ చేసి బిజినెస్ తీసుకున్నారు. 3 నెలలు జాబ్ చేసిన తర్వాత ఇక ఇంటర్ అయింది. ఎందుకు జాబ్ ఎందుకు వదిలేశారు? ఏదైనా ఇది మనదే కదా. ఓకే, జాబ్ అంటే ఒక రోజు చేయాలి అట్లా అని చెప్పి. ఓకే, డాడీ కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉండే అప్పుడు. ఓకే, మరి మీరు ఏం చేశారు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ. ఓకే, మీరు ఎప్పటి నుంచి చూసుకుంటున్నారు? నేను 2012 నుంచి నేను స్టార్ట్. 2012 నుంచి. ఓకే, ఇంతప్పుడు మనమే వచ్చాం. ఓకే, మామూలుగా కస్టమర్స్ వస్తుంటారు కదా, ఇది ఎవరు ఎక్కువ వస్తుంటారు మామూలు ఇక్కడ? అంతా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నాం. ఓకే, ఇక్కడ ఐటీ కంపెనీస్ ఎక్కువ. సండే క్లోజ్ ఉంటుంది, మండే టు సాటర్డే వర్కింగ్ డేస్ ప్రతిరోజు. ఓకే, టైమింగ్ చెప్తారు ఒకసారి? టైమింగ్ మార్నింగ్ యాక్చువల్ చాయ్ అయితే 6 స్టార్ట్ అవుతుంది, నైట్ 10 అవుతుంది క్లోజింగ్. ఓకే, 12-13 అవర్స్. చాయ్ ఎప్పటి నుంచి ఉంది? అది ఫస్ట్ నుంచే ఉందా? ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన చాయ్ యాక్చువల్గా. ఓకే, సమోసా తర్వాత అప్పుడు యాడ్ అయింది. ఓకే, మామూలుగా ఫస్ట్ చాయ్ స్టార్ట్ చేశారు, సమోసా ఓన్లీ మా డాడీ పెట్టాడు. మేము వచ్చిన తర్వాత అన్ని ఐటమ్స్. ఇప్పుడు ఆ చాయ్ ఏమో సైడ్కి వెళ్ళిపోయింది, సమోసా ఇది మరి ఇదంతా ఎక్కువ దీనికోసం ఇచ్చారు. ఓకే, ఫస్ట్ బయట ఉంటుండే, తర్వాత ప్లేస్ ఓకే, టైమింగ్ చెప్తారు ఒకసారి? అదే మార్నింగ్ 9 to 9. ఓకే, ఇది 9 నుంచి పొద్దున ఏంటంటే మనకి ఇప్పుడు చిన్న చిన్న అమ్మే వాళ్ళు ఉంటారు కదా, హోల్సేల్ సప్లై ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇనార్బిట్ మాల్ లో కొన్ని కేప్స్ ఉంటాయి, దోస్తి అనే చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా. సుల్తాన్లో కాలేజ్ ఉంది, ఆ కాలేజ్ లో సమోసా మనం వేస్తాం సప్లై. ఓకే, మనం తీసుకుపోయి వాళ్ళు అమ్ముతారు అన్నమాట. ఓకే, తీసుకెళ్ళి వాళ్ళ అమ్ముతారు. పొద్దున 9 నుంచి 1-12 దాకా వాళ్ళ పని అవుతుంది, సప్లై అవుతుంది. తర్వాత మనకి దాకా స్టార్ట్ అవుతుంది. ఓకే, పొద్దున్నే అంతా వేరే వాళ్ళకి మామూలుగా అన్ని ఉంటాయి, ఎదురుకు ఉంటుంది, పార్సల్ అదే ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఓకే, మామూలుగా బయటకి ఏమేమి వెళ్తాయి చెప్తారు కదా? ఆలూ సమోసా, ఆనియన్ సమోసా అవి ఎక్కువ అవుతాయి. మిగతా ఐటమ్స్ ఇక్కడ అమ్ముతాం కానీ పెద్ద సమోసా మెయిన్. ఓకే, ఆలూ అనేది మెయిన్, అది మెయిన్ సమోసా. ఫస్ట్ స్టార్ట్ చేసి సిగ్నేచర్ ఐటమ్ అదే. ఓకే, ఆలూ సమోసా మెయిన్, ఇంకా అప్పటి నుంచి అలా రన్ అవుతుంది. ఓకే, ఒకసారి అడ్రస్ చెప్తారా, ప్రాపర్ అడ్రస్? ఇది మన రోడ్ నెంబర్ 3 బంజారాహిల్స్, TV9 బ్యాక్ సైడ్. ఓకే, గ్రీన్ మాస్క్ లైన్. మామూలు ఇక్కడ 9కి వస్తే మరి ఉంటుందా ఇక్కడ? మార్నింగ్ చెప్తే 9. ఓకే, వాళ్ళకి వెళ్తే మనకే ఉంటాయి. మాకు నార్సింగ్, కోకాపేట నుంచి ఊబర్ బుక్ చేసి కాల్ చేస్తారు. ఓకే, పంపించుకోండి కస్టమర్స్. రానులు ఉంటారు కదా, అందరూ చేసుకుంటారు. కాల్ చేసి మేము పంపించేస్తాం. ఇది స్విగ్గీ, జొమాటో కూడా ఉందా? స్విగ్గీ, జొమాటో ఉంటే మనం డిస్కౌంట్. ఓకే, మామూలుగా ఆర్డర్స్ ఏమైనా పెట్టుకోవచ్చా మామూలుగా? ర్యాపిడో అవి కాదు, మామూలుగా ఏమన్నా వెడ్డింగ్స్ కానీ వాటికి అవి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ప్రైస్ చెప్తారా? ప్రైస్ అంటే
మెను వేస్తానులే, మీరు ఒకసారి మీ మాటలు ఆలు ఒకసారి. సమోసా 20, ఆనియన్ 40 ప్లేట్ ఇస్ 4 వస్తాయి మేడం ప్లేట్ లో. ఓకే ఎగ్ సమోసా 50, కార్న్ 45, సాబుదానా 40, ఆల్రెడీ 40 ప్లేట్ అన్నమాట ఏదైనా సరే. ఓకే వడాపావ్ 25 రూపీస్ ఒక ఈచ్ వడాపావ్. ఒక వడపావు. 25 రూపీస్. పాలక్ మెథి పకోడా అవన్నీ 40 రూపీస్ ప్లేట్ అన్నమాట. ఐటమ్ 40, సింగిల్ పీస్ 20. ఓకే సింగిల్ అయితే 20, 20 ఏదైనా ప్లేట్ 40. 40. ఓకే సో ఇక్కడ ఎవరు అడిగినా కానీ మామూలుగా ఆలు సమోసా అంటున్నారు. సో ఎక్కువ శాతం ఆలు సమోసానే. మేము స్టార్ట్ చేసినది ఆలు సమోసానే. ఇక తర్వాత పబ్లిక్ డిమాండ్ తోటి ఒకటి యాడ్ అలా చేసుకుంటాం. పెంచుకుంటూ వెళ్ళారు. ఎవరికి ఎట్లా ఓకే సో మేము కూడా ఒకసారి ట్రై చేయొచ్చా? టేస్ట్ చేయాలి కంపల్సరీ. ఓకే ఓకే బ్రో ట్రై చేద్దామా? ఓకే ట్రై చేద్దాం. ఆలు సమోసా, ఆనియన్, సాబుదానా వడ, సాబుదానా వడ, సగ్గుబియ్యం వడ. సగ్గుబియ్యం వడ. సాబుదానా అంటే అది ఏ లాంగ్వేజ్ అది? సాబుదానా అంటే మహారాష్ట్ర. అదే సాబుదానా మన వైట్ సాబుదానా ఉంటాయి కదా. ఇప్పుడు మామూలుగా కడపై మన ఖరాబ్ అయినా తింటాం కదా. ఓకే ఓకే సగ్గుబియ్యం. ఇది హాట్ ఐటమ్ అనమాట. ఓకే యాక్చువల్ స్వీట్ లో తింటాం కదా, మనం ఇది హాట్ ఐటమ్. ఓకే సో ఫస్ట్ మనం ఇక్కడ ఫేమస్ అయిన ఆలు సమోసా. ఇప్పుడు 1980 కదా బ్రో, 1980 స్టార్ట్ చేసి ఫ్లేవర్ మీద అదే వస్తుందా, మారింది ఏమన్నా? మాస్టర్ అది ఇంకోటి ఏంటంటే వాళ్ళు మెయిన్ ఆ, చేసింది నేనే. ఓకే మీరు తయారు చేస్తారు ఇవి? కొన్ని ఐటమ్ మాస్టర్ లేకుండా నేను చూసుకుంటాను. ఓకే సో ఒకసారి మనం ఈ ఆలు సమోసా ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఆలు చూడండి బాగుంది బ్రో. దీనిలో ఎక్కువ ఆలు ఏమన్నట్టుంది, ఆలు సమోసా అనే. వాళ్ళే ఉంటాయి కదా. సో ఒకసారి దీని ఒక బయట తిని చూద్దాం. ఆలు సమోసా బ్రో, ఇందులో ఏం యాడ్ చేస్తారు? అందులో చాలా ఉంటాయి మసాలాలు, 10 రకాల మసాలాలు ఉంటాయి. అదే ఇది కొంచెం మసాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ అంటే పులుపు ఉంటుంది. మాది ఏంటంటే పొద్దు నుంచి సాయంత్రం ఒక 4-3 సార్లు మసాలా తయారవుతాయి. ఓకే వన్ టైం మాకు మామూలు ఏంటంటే రెగ్యులర్ గా ఒకసారి వేసి పొద్దున సాయంత్రం అమ్ముతారు. మాది అట్లా కాదు, మా అట్లా ఖరాబ్ అయిపోతుంది. ఓకే మినిమం 8 hours 9 hours. దాని తర్వాత ఇంకా తర్వాత సమోసా చేసి పెడుతూ ఉంటుంది. ఇక్కడ పచ్చి సమోసా ఉండదు అన్నమాట. ఓకే అట్లా ఎందుకంటే మసాలా మాది ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు రెడీ అవుతుంది. పొద్దున 8-9 లోపల ఒకసారి రెడీ అవుతుంది, మధ్యాహ్నం 1 కోసారి అవుతుంది, ఈవినింగ్ 4 కోసారి అవుతుంది. గిరాక్ బట్టి ఈవినింగ్ 5 అవుతుంది రోజు అప్పటికి. ఓకే ఇదేంటి సమోసా? ఆనియన్. ఇది ఆనియన్. యాక్చువల్లీ ఇది కవర్ చేస్తుంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు ఏంది అని. సో ఆనియన్ సమోసా సేమ్ ఉంటాయి 3, స్టఫింగ్ వేరే ఉంటుంది లోపల. తినేటప్పుడు అర్థమైంది. తినేటప్పుడు అర్థమవుతుంది. ఆనియన్ సమోసా ఆనియన్ బాగుంది. ఎంత బాగు 40 కదా అవి 4 పీసెస్? ఆనియన్ 40 ప్లేట్. ఓకే 4 పీసెస్ బాగుంది. సో నెక్స్ట్ సగ్గుబియ్యం వడ. సగ్గుబియ్యం వడ. సగ్గుబియ్యంతో నేను సేమ్ తిన్నా కానీ వడ ఇప్పుడు తినలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం బ్రో. దీనిలో ఏమేమి ఉంటాయి? అట్లా పీనట్స్, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అంటే మసాలా, కొన్ని మసాలా. ఈ ఐటమ్ ఎక్కడ మామూలుగా ఏపీదేనా రెసిపీ? ఎక్కడ? పూణే, మహారాష్ట్ర అక్కడ ఎక్కువ తింటారు. ఇక్కడికి హైదరాబాద్ పట్టుకొచ్చారు. సో ఒకసారి చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంది. బాగుంది. మీరు చెప్పిన పీనట్స్ అవన్నీ తగులుతున్నాయి. దీనిలో లోపల స్టఫింగ్ ఏమి ఉండదా? ఇంకా స్టఫింగ్ ఏమి ఉండదు. ఓకే సాబుదానా తోటి. ఓకే అలా చేసి మొత్తం సాబుదానాలో ఒక చిన్న ఆలుగడ్డ కలపాలి, ఎందుకంటే అది అతకడానికి అన్నమాట. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వడపావా? చిల్లీ. వడపావు చిల్లీ. ఇప్పుడు చిల్లీ లేకుండా తినకూడదా? మెయిన్ దానికి అదే కదా. ఇప్పుడు చిల్లీ వేసుకొని తింటే మండితే ఏంది బ్రో? దీనిలో ఏమేమి ఉంటాయి? బజ్జీలా ఉంది. ఆలు బజ్జీ మన దగ్గర ఆలు బండి ఉంటుంది కదా, వడాపావ్ అన్నమాట. అచ్చా ఇది వడ, వడ అది. ఇది పావు. ఓకే గ్రీన్ చట్నీ, పీనట్ పౌడర్, స్వీట్ చట్నీ. ఓకే సార్ ఒక చిన్న బయట తిందాం ఎలా ఉంది ఏందని. పావు నచ్చేళ్ళకి నచ్చుతుంది అనమాట. నేను జనరల్గా 2-3 సార్లు ట్రై చేశాను, బట్ బాగుంది. పావు బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది బ్రెడ్. బ్రెడ్ బజ్జీ, ఎగ్ బజ్జీ తిన్నాం, బ్రెడ్ బజ్జీ తిన్నాం. సో బ్రో దీనిలో ఏముంటాయి స్టఫింగ్స్? ఆలు స్టఫింగ్, ఇందులో మళ్ళీ వేరే మసాలా. ఆలు సమోసా మసాలా మసాలా వేరే. ఓకే ఆ మసాలా వేరే, ఈ మసాలా వేరే. ఇక్కడ మనం 3 ట్రై చేసాము. ఏది ఆలు సమోసా, వేరే మసాలా, ఇది వేరే మసాలా. కానీ అన్నింటిలో ఆలు ఉంటుంది, కానీ మసాలాస్ వేరే. అబ్బో బ్రెడ్ దీని మీద ఏదో ఇదే మసాలా. ఇదేంటి పైన చిల్లీయా? చిల్లీ పౌడర్. మసాలా చిల్లీ పౌడర్. ఓకే
అంటే మేము తయారు చేసిన పౌడర్, రెడీమేడ్ బయటకి ఏమి ఉండదు, ఒక అన్ని మీద తయారు మేము చేసుకోండి. తయారు చేసిన పౌడర్ మీరు చేసి. నేను కూడా నీలాగా డిగ్రీ ప్లేయర్ అంటే ప్రశాంత సమోసాలు పెట్టుకునేవాడిని. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. ఇది బ్రెడ్ సమోసా, బ్రెడ్ బజ్జీ. బిగ్ బజ్జీ. మామూలుగా మా నార్మల్ బజ్జీలా లేదు. ఇది బ్రెడ్ ఎక్కడ తగలట్లేదండి. శనగపిండి మళ్ళీ ఇప్పుడు మసాలా ఉంటుంది. మామూలు ఏంటంటే బ్రెడ్ ముందు చేస్తారు కానీ మేము మసాలా పెడతాం కాబట్టి ఇట్లా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. మూడింట్లో ఆలు ఉంది కానీ ఏది ఒకలా లేదు. ఒకలా ఉండదు, ఒకలా ఉంటే ఒకటే ఐటమ్ అవుతుంది కదా. దేని మసాలా దానికి సపరేట్గా ఉన్నట్టుంది. నెక్స్ట్ పకోడీ, పాలక్ మేతి పకోడీ. ఓకే, ఇది శనగపప్పు వడ, శనగపప్పు కూడా సమోసా. ఇదే కార్న్ సమోసా. కార్న్ సమోసా. నాకు ఈ మూడింట్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ కార్న్ సమోసా. కార్న్ సమోసా. ఇందాక ఎవరిని అడిగితే కార్న్ సమోసా బాగుంటుంది అన్నారు. సో ఒకసారి ట్రై చేద్దాం. బ్రో నిజంగా బాగుంది బ్రో సమోసాలు. అవును, మరి ఆ రెసిపీ మీరు ఎలా నేర్చుకున్నారు? మీ డాడీ చేసే? అప్పటి నుంచి మేము ఇక స్కూల్ టైం వరకు ఇన్ని ఫుల్ టైం ఉంటుండే మా అమ్మ. ఓకే, స్కూల్ అయిపోయిందా తిరిగి వచ్చేవాళ్ళు? ఉండడం ఆయనకి help 2 సమోసాలు తిని మీరు నేర్చుకునేవాళ్ళు. చేయడం, నెంబర్ ఉంటాం కదా అట్లా. అప్పుడే నేర్చేసుకున్నారు. నేర్చుకున్నా అంటే మేము మాస్టర్స్ అప్పటి నుంచి ఆయన ఉండే అన్నమాట. ఓకే, మరి వీళ్ళకి మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసా ఈ రెసిపీస్ అన్ని? నాకు తెలుసు. మరి వాళ్ళు ఏమైనా సపరేట్ బయట పెట్టుకుంటే ఇంకోటి? అంటే మెయిన్ ఐటమ్స్ ఇచ్చేది మేమే కదా, కొన్ని ఐటమ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇది వడ. ఇది నార్మల్ వడ కదా, శనగపప్పు వడ, మసాలా వడ. మసాలా వడ. చూద్దాం మసాలా ఉందో లేదో. శనగపప్పు సూపర్ బ్రో. సమోసా అంటే వడ ఇంకా బాగుంది. ఏందో తినే కొద్దీ ఒక ఐటమ్ తింటే దానికంటే ఎక్కువ 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 అక్కడ పెరుగుకుంటూ పోతుంది. ఒక ఓన్లీ ఎగ్ బోండా సమోసా రెండే ఉండేది. మెల్లగా యాడ్ చేసిన అట్లా ఐటమ్స్. దీని పేరు ఏదో చెప్పారు? మెంతి పాలక్ మేతి పకోడా. ఒక దీనిలో ఏమేమి ఉంటాయి? ఇలా ఆకుకూరలు 3 రకాల 4 రకాల ఆకుకూరలు ఉంటాయి. మెంతి కూర, మన మెంతి పాలకూర, మెంతి కూర అంటారు కదా అది. ఓకే, ఇంకా మాట్కి బాజీ అంటారు. మాట్కి బాజీ అంటే ఆకుకూర ఉంటుంది డిఫరెంట్. ఓకే ఓకే, పేరు తెలియదు. అది ఆకుకూర ఉంటుంది, ఉల్లిగడ్డ, కస్తూరి మేతి అన్ని వేసి చేస్తారు, మిక్స్ చేసి ఒక పకోడీ లాగా. ఇవి ఎలాగా ఫ్రై చేస్తారు? 40 అంటే 4 పీసెస్. 8 వస్తాయి. ఓకే, 8 వస్తాయి అంట పకోడీ. ట్రై చేద్దాం. ఎట్టించి తిన్నప్పుడు దీన్ని ఎటు తిని అంటే పోతుంది. ట్రై చేద్దాం. మీరు చెప్పారు కదా కొన్ని 5 కొలుతున్నాయి తింటుంటే, కానీ పేర్లు అర్థం కావట్లా. పాలక్ మేతి పకోడా. పాలక్ మేతి పకోడా. పాలక్ మేతి పకోడా బాగుంది. నెక్స్ట్ ఎగ్ బోండా ఎగ్ సమోసా. ఎగ్ బోండా ఎగ్ సమోసా 2 ఎగ్. బ్రో యాక్చువల్గా మా సబ్స్క్రైబర్కి నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, క్వశ్చన్ అడుగుతా వాళ్ళని. ఏంటంటే ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా మీరు చెప్పండి. తినేళ్ళు బట్టి ఉంటుంది. అదొకటి ఉందా? ఒక్కొక్క మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది కదా. ఓకే, మనకు అంతా తెలియదు. మీ వరకు ఏంది ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? ఆడికెళ్ళి వస్తుంది అంటే అదే అవుతుంది కదా. ఏది వెజ్జా నాన్ వెజ్? నాన్ వెజ్జే. సో ఒకసారి ట్రై చేద్దాం. బ్రో కారం అన్నిట్లో వేస్తారు. ఇది చిల్లీ పౌడర్ అన్నిట్లో ఎగ్ ఐటమ్స్ ఉంటుంది. ఓకే, మామూలు ఐటమ్స్ లో కొన్ని వడకి దానికి సమోసాకు ఉంటుంది అనమాట. ఓకే, అడుగుతారు ఎక్కువ మంది. సో ట్రై చేద్దాం ఎగ్ సమోసా. ఇందాకలా ఇది మనం ఏజ్ పెట్టి కారం తిన్నారు. ఇప్పుడు ఎంగ పోరోళ్ళు పేజ్ కాలేజ్ ఉంది ఇక్కడ. నేను ఎంగ పోరలే బ్రో. పేజ్ కాలేజ్ జూనియర్ పేజ్ కాలేజ్. వాళ్ళు మసాలా తిన్నారు పోరోళ్ళు. ఓకే, అన్న మసాలా మసాలా అంటారు. ఓకే, ఎంత మసాలా మసాలా తింటారు. ఓకే, మామూలుగా వేరే వాళ్ళు అడిగితే వేస్తారు. అడిగితే వేస్తాం. మసాలా అందరికి తినరు అందరికి వేసిన అర్థం మళ్ళీ. ఓకే, సో ఎగ్ సమోసా. సమోసా ఇందాక మేము మేకింగ్ లో చూసాము. ఒక ఎగ్ పీస్ ఫస్ట్ యాడ్ చేసి దాని తర్వాత స్టఫింగ్ చేశారు. ఒకసారి చూద్దాం ఎగ్ సమోసా. అదే బాగుంది బ్రో. ఎలా వాళ్ళే మేము ఫుడ్ బ్లాగ్స్లో చదివాం కదా, తిన్నప్పుడు ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి బాగుంటాయి, 2-3 అలా బాగోకుండా ఉంటాయి. అలాగే అది ఏదైనా బాగా మా దగ్గర ఏది స్టాక్ పెట్టాం. ఎప్పటికప్పుడు అయిపోతాయి.
గరం పెట్టడము పొద్దున సార్ అమ్మడం ఉండదు అన్నమాట. ఎప్పటికప్పుడు పోవాలి అంతే. కొంచెం పెట్టుకొని ఆగడం ఉండదు. నేను వీకెండ్ కాబట్టి స్లో ఉంది. మామూలుగా వచ్చింటే ఇక వీక్ డేస్లో ఎక్కువ ఉంటాయి. టైం కూడా ఉండదు ఈ టైంలో అయితే. యాక్చువల్గా ఎక్కువ మామూలుగా అయితే ఎక్కడైనా కానీ వీకెండ్స్లో ఎక్కువ అవుతాయి, వీక్ డేస్లో తక్కువ అవుతాయి. ఆఫీస్ గిరాకులు ఓకే, మీదంతా ఆఫీస్కి సంబంధించింది. పార్సల్ అంతా కాబట్టి ఓకే, అచ్చా పార్సిల్స్ కూడా అప్పుడు వాళ్ళకి. ఆఫీస్కి అంత పార్సల్. ఫైనల్లీ ఎగ్ బజ్జీ, ఎగ్ బోండా. ఎగ్ బోండా బజ్జీ కదా. ఎగ్ ఎగ్ బోండా ఓకే, ఎగ్ బోండా ట్రై చేద్దాం ఫైనల్గా. అదే మన దగ్గర స్పెషల్. అదే హాట్ ఐటమ్, అన్ని ఐటమ్ మరి వేడి వేడిగా ఆగితే ఇంకా ఇంకా ఆడిస్తాం. ఇంకా ఇంకా గరం ఇప్పటికే నోరు కాల్సింది. పెట్టడం ఉండడం. ప్లేట్ 2 ప్లేట్, పొయ్యి 2 ప్లేట్, ఆ పొయ్యిలో తీయడం ప్లేట్లు వేయడం. సో ఎగ్ సమోసా సమోసా కట్ చేసి పోగా వెళ్ళాల్సిందే మా దగ్గర కంపల్సరీ. ఏదైనా సమోసా కట్ చేసి పోగా వెళ్ళాల్సింది లోపల. కాన్సెప్ట్ బాగుంది. అలా వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం, బాగుంది. యా బ్రో, మొత్తం ఎన్ని నెంబర్? 1 2 3 4 5 6 7 8 9. మనం 9 ఐటమ్స్ అయితే ట్రై చేసాం. నాకైతే ఎస్పెషల్లీ బ్రో నిజంగానే మీ ఫస్ట్ స్టార్ట్ చేశారు కదా ఆలు సమోసా ఎగ్ బజ్జీ సూపర్ ఉంది. నా ఇంకా ఈ మెంతి పాలక్ మెత్తి పకోడా ఇది బాగుంది. ఇంకో ఇది కూడా బాగుంది. ఇది కాదు, ఇంక అన్ని చూపిస్తే బాగోదు. అన్నీ బాగున్నాయి, ఏ ఐటమ్ బాగాలేదని కాదు, అన్ని సూపర్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి నేనైతే ట్రై చేస్తాను, నాకైతే బాగా అనిపించింది. ఒకసారి ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళని కూడా అడిగి వాళ్ళకి టేస్ట్ ఎలా అనిపించిందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. హాయ్ బ్రో, ఏం పేరు? నవీన్. ఓకే బ్రో, ఇక్కడ సమోసా ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ అది ఎలా ఉంది? బాగుంది. ఓకే, ఇక్కడైనా ఫస్ట్ అయిందండి, ఇంకా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు ట్రై చేసి అన్నారు కదా, అప్పటికి ఇప్పటికి టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉందా? బాగుంది. ఓకే, ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం ట్రై చేశారు? మిర్చి, ఆలు మిర్చి, మన ఎగ్ బోండా, ఓకే సమోసా. ఓకే, వీటిలో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏది? అన్నీ బాగుంటాయి బ్రో ఇక్కడ. అన్నీ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్रो, व्हाट इज योर नेम? प्रतीक शर्मा. प्रतीक शर्मा. ओके, हिंदी? हाँ. ओके भाई, इधर टेस्ट कर दिया ना वो आलू समोसा और कुछ, कैसे है टेस्ट? टेस्ट अच्छा है. ओके. सेकंड टाइम हम खा रहे हैं यहाँ पे. ओके हमारे यहाँ पे ऑफिस है नजदीक, ओके तो हमें किसी ने बताया, सजेस्ट किया था यहाँ पे. ओके, कौन सा टेस्ट किया? हमारे फ्रेंड ही है, दोनों ने सजेस्ट किया था. हम तो जस्ट अभी 1 मंथ ही हुआ है यहाँ आए हुए. हाँ, तो ओके. अभी हम एक्सप्लोर करते हैं कुछ खाने का. तो ओके. यहाँ पे ऑप्शन अच्छा मिल रहा है. ओके, हाँ, तो इधर नॉर्थ आइटम्स भी ज़्यादा है ना, वो पाव भाजी और नॉर्थ इंडियन ही है, तो ओके. हम दिल्ली से आए हैं. ओके, इधर ही है पाव भाजी और आलू समोसा. हमने तो यही ट्राई किया. ये ट्राई किया, आलू समोसा आलू समोसा ट्राई किया. कैसे है अच्छा है. वो? उधर से ना इधर टेस्ट अलग होता है ना? नहीं, ये वाला समोसे का टेस्ट एकदम से मिला. ओके, सेम है. हाँ, ओके टेस्ट है. तभी हम यहाँ पे नेक्स्ट टाइम आ रहे हैं. ओके हाँ, और अच्छा है स्नैक क्लास, शाम के टाइम थोड़ा भूख लगता है तो एक समोसा खा लो. ఓకే, థ్యాంక్ యూ బై. थैंक यू. ఓకే, హాయ్ బ్రో, హాయ్ అన్న, ఏం పేరు? నాగేంద్ర. నాగేంద్ర. ఓకే బ్రో, ఇక్కడ సమోసా ట్రై చేస్తున్నారు కదా, అవును. ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? గత 5-6 నెలల నుంచి తింటాను బ్రో. ఓకే, 5 months నుంచి. 5 months నుంచి. ఓకే, ఇక్కడ ఐటమ్ ఏమేమి ట్రై చేశారు? ఇక్కడ ఐటమ్ ఎగ్ బజ్జీ, ఓకే, తర్వాత మిర్చి, ఆ, బ్రెడ్ బజ్జీ, ఓకే. తర్వాత ఏ ఉన్నాయి చెప్తున్నారా, మీరు తిన్నాయి చెప్తున్నారా? ఉన్నాయి తిన్నాయి, 2 కలిపి చెప్తున్నా. ఓకే, బాగుంటుంది బ్రో. ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా స్టాక్ అనేది ఉండదు, ఎందుకంటే కస్టమర్స్ చాలా రోజు వందల్లో వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఐటమ్ కూడా ఎట్లుంటుంది అంటే చాలా బాగుంటుంది అన్నట్టు. ఓకే, దానివల్ల మేము కూడా వస్తుంటాం, మా ఆఫీస్ నుంచి మా కొలీగ్స్ అందరూ వస్తుంటాం. ఓకే, ఇక్కడ మీరు చాలా ఐటమ్స్ తిన్నారు కదా, వాటిలో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏది? ఈ సమోసానే బ్రో. ఆ సమోసాలో ఏది? సమోసా చాలా బాగుంటది. ఓకే, దీంట్లో కూడా సమోసాలో ఆనియన్ సమోసా బాగుంటుంది. ఆనియన్ బాగుంటది. ఓకే, తర్వాత వచ్చేసి బ్రెడ్ ఆ, బ్రెడ్ సమోసా బాగుంటది. ఇంకా బ్రెడ్ సమోసా, తర్వాత ఎగ్ సమోసా. ఎగ్ సమోసా. ఓకే, ఫస్ట్ ఆనియన్ సమోసా బాగుంటుంది. అవును. యా, ఓకే. ఏం పేరు చెప్పారు? నాగేంద్ర. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ బ్రో, ఏం పేరు? అశోక్ కుమార్. ఓకే బ్రో, ఇక్కడ సమోసా ట్రై చేస్తున్నారు కదా, ఎంతమంది ఇప్పుడు ట్రై చేస్తారు, ఇదేనా ఫస్ట్ టైం? నేను 5-6 months నుంచి వస్తున్నాను ఇక్కడికి, మా ఆఫీస్ ఇక్కడే. సో డైలీ మేము ఇక్కడికి వచ్చి ట్రై చేస్తుంటాం. ఓకే, ఎవ్రీడే క్రౌడ్ ఫుల్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు బాగా ట్రై చేసిన ఐటమ్ ఏది? ఎగ్ సమోసా, బ్రెడ్ బజ్జీ, ఆలు సమోసా ఎక్కువ టేస్ట్ చేస్తాను ఇక్కడ. ఓకే, మిగతా అన్నీ బాగుంటాయి, 1 ఐటమ్స్. బ్రెడ్ బజ్జీ కానీ అంటే డైలీ ఒకటే కాదు, 3-4 ఐటమ్స్ ట్రై చేస్తుంటాం, డైలీ బాగుంటాయి. సావధాన వడ బాగుంటుంది. సావధాన వడ. ఓకే, ఇక్కడ మీరు చాలా ట్రై చేసి అన్నారు కదా, సో ఇక్కడ ట్రై చేసిన వాటిలో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏది? ఎగ్ సమోసా. ఎగ్ సమోసా బాగుంటుంది.
ఓకే, ఎగ్ అంటున్నారు, మళ్ళీ ఇక ఆనియన్ అంటున్నారు, కాన్ అంటున్నారు, డిఫరెంట్ ఉన్నాయి. అన్ని బాగుంటాయి. ఓకే, ఒకటి నచ్చుతుంది. నచ్చుతుంది కదా, టేస్ట్ డిఫరెంట్, ఎవరికి వాళ్ళకి నచ్చేది ఎవరి టేస్ట్ వాళ్ళు ఉంటుంది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఏం పేరు? గోపికృష్ణ. గోపికృష్ణ. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ అది ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగుంటుంది. ఇక్కడ మీరు బాగా ట్రై చేసిన ఐటమ్ ఏది? ఆనియన్, కాను, ఓకే మళ్ళీ ఎగ్ సమోసా, ఓకే మళ్ళీ ఆలు ఉంది, ఆలు సమోసా, బ్రెడ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం బంజారాస్లో ఉన్న స్టాల్కి వచ్చాము. అది ఇప్పుడు పెట్టింది కాదు, 41 years నుంచి అయితే రన్ అవుతుందంట. సో ఇక్కడ మనం కొన్ని కాదు చాలా ఐటమ్స్ ట్రై చేసాము. సో అందులో నాకు ఎస్పెషల్లీ ఆలు సమోసా అండ్ ఎగ్ బజ్జీ అయితే సూపర్ అంటే సూపర్ నచ్చింది. సో మీరు కూడా ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తుంటే చెప్పండి మీకు ఏ ఫుడ్ బాగా అనిపించింది అని చెప్పేసి, అంటే మీకు ఏ ఐటమ్ బాగా అనిపించింది అని చెప్పేసి. సో అంతే. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.